దేవుడు మా కుటుంబాన్ని ఎప్పుడూ విడిచిపెట్టలేదు. నా చిన్న కుమారుడు, మా అన్నయ్య కుమారుడు, మొన్న గురువారం పూట సాయంత్రం బాత్రూంలో హీటర్ నీళ్ళు పెట్టాము. హీటర్ బాగా నీళ్ళు కాగిపోతూ ఉన్నది. మేము చూడాలి ఆ పిల్లోడు ఆ బాత్రూంకి వెళ్ళి డోర్ తీసి ఆ హీటర్ పట్టుకుంటాడని. లోనికి వెళ్ళి ఆ హీటర్ కరెంట్ పాస్ అవుతుంది. పిల్లోడు తెలియకుండా హీటర్ తీసి ఆ పొల్లో తీసేసి కింద పడేసాడు. కింద పడేసి మళ్ళీ సన్న పొల్లో ఒకటి తీసుకొని మళ్ళీ నీళ్ళలో పెట్టేశాడు. పెట్టేసి మేము బయట ఉన్నాను. వచ్చి బాబాయ్ నేను హీటర్ పొల్లో తీసేసాను, కింద పడేసాను అంటే, ఏ హీటర్ తీసేవరా ఏందిరా అని చెప్పి నేను బాత్రూంలో పరిగెత్తుకుంటూ వెళ్తే లోపల హీటరు కింద పడిపోయి మాడిపోయి పొగొస్తా ఉంది, ఎర్ర కాలిపోయి. పిల్లోడు తెలియక అది పొట్టుకుంటే పిల్లోడు ఏమైపోయాడు. కానీ దేవుడు మా కుటుంబం ఎంతో అద్భుతంగా చేశాడు. మా వదిన స్వాతి ఆ రోజు బుధవారం గురువారం మొన్న తెలియకుండా ఉదయం పుట్ట టీ కాస్తా ఉంటాడు, ప్రార్థనకి టీ కాస్తున్నాడు. టీ కాసేసి కింద రెగ్యులేటర్ ఆపకుండా గ్యాస్ కాడ ఆపేసి పైన ఆపల. మా వదిన ఏం చేసిందంటే ఉదయం పూట అన్నం కూరలు ఉండాలి కదా అని చెప్పి ఒక పక్క వెలిగించింది, ఒక పక్క ఆపి చూడడం చూసుకోవాలి. వాసన వచ్చేస్తుంది. వాసన వచ్చేసి గప్పాలని ఆ వాసన ముట్టుకొని ఆ గ్యాస్ పేలిపోయేది. మా వదిన ఉండేది కదా ఆ రోజు. ఇంకో సాక్షి ఏంటంటే మా భార్య మన శుక్రవారం రోజు మొత్తానికి వంటగదిలో వంట వండుతూ ఉండి నూనె పోసి డేసే పెట్టి మర్చిపోయింది. నాతో మాట్లాడుతూ ఉండి ఒక్కసారిగా ఆ పెద్ద మంట వచ్చేసింది. ఆ వంటగది మొత్తం మంట వచ్చేసేసింది. ఆ మంట సెగ మళ్ళీ ఆ గ్యాస్ తగులుంటే అసలు మా భార్య ఉండేది కాదు, మా వదిన ఉండేది కాదు, నా పిల్లోడు మొన్న గురువారం రోజు ఆ పిల్లోడు కూడా ఉండేవాడు కాదు. దేవుడు మా కుటుంబంలో ఎంత మేలు చేసాడంటే ఆయనకి మహిమ కలుగును గాక. మా కుటుంబంలో దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. నాకు సాకి చెప్పాలంటే ఎంతో భయం. నేను అనుకుంటా, దేవా నేను మాట్లాడితే ప్రతి ఒక్కరికైనా అర్థమైందా ప్రభు అని చెప్పి భయపడతా ఉంటా. కానీ అన్న నాకు రోజు అన్న నడుతూ ఉంటా, నేను చెప్పాలంటే సాక్ష్యం భయం అన్న, నా మాట అర్థం కాదన్న, నువ్వు చెప్పురా ధైర్యం ఉండు ఏం కాదు అని చెప్పాను. దేవుడు ఎంతో మమ్మల్ని ప్రేమించి మా కుటుంబాన్ని కాపాడాడు. ఒక పక్క నా భార్య ఉండేది కాదు, మా వదిన ఉండేది కాదు, నా చిన్న కుమారుడు ఉండేవాళ్ళు కాదు. ఒకళ్ళు తప్పించి ఒకటి దేవుడు ప్రాణాన్ని ఆ దేవుడు నిలబెట్టాడు. దేవుడు ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. జస్ట్ ఒక కామెడీ చెబుతున్నాను, ఏమనుకోవద్దా. చందు చెప్పేది, యోహన్ చెప్పేది నాకు ట్రాన్స్లేటర్లు కావాలా అంటే అంత ఫాస్ట్గా ఉంటుంది వాళ్ళు వాయిస్. మీకు అర్థమైందిగా? అర్థమైందా? నిజంగా అర్థమైందిగా? పాపం బుజ్జక్క చందు చెబుతుంటే గిద్దలుగా ఆర్చింది నీళ్ళు. ఉపయోగం లేదు. దేవుని సన్నిధికి వస్తే దేవుడు కాపాడుతాడు. నువ్వు ఏడ్చి కడుపు మాడుచుకొని ఇన్ని చేసుకున్నా కూడా ఉపయోగము లేదు. దేవుని సన్నిధికి వస్తేనే దేవుడు కాపాడతారు. మొత్తానికి వీళ్ళు పనులు చేసి కూడా మందిరం పనుల్లో కొద్దిగా నిర్లక్ష్యం అయినా కూడా వచ్చి చేస్తూ ఉంటారు. దేవుడు వాళ్ళ పక్షంగా అపాయకరమైనటువంటి పరిస్థితుల్ని మేలుకరంగా మార్చాడు. హల్లెలూయా. బద్రి విషయంలో కూడా వాళ్ళ కూతురు విషయంలో, వాళ్ళ భార్య విషయంలో అపాయకరమైన పరిస్థితిని మేలుకరంగా మార్చాడు. హల్లెలూయా. అందుకనే ఏమైనా చేయగలవు, కథంతా మార్చగలవు. మేలుకరమైనటువంటి దేవుని సన్నిధికి నువ్వు ఇంకా నమ్మకంగా ఉంటే దేవుడు ఇంకా మేలు చేస్తాడు. వన్స్ మన వయసు అయిపోయింది, ఇప్పుడు మనం జీవించాల్సింది ఎవరి కోసం? పిల్లలు రొటేషన్స్ కదా. పిల్లలు బాగుండాలంటే నువ్వు బాగుండాలి. నువ్వు దేవుని సన్నిధికి వస్తే నిన్ను పట్టుకొని నీ పిల్లలు కూడా వస్తారు. వాళ్ళకి నేర్పేది ఎవరు? నువ్వే కదా. నువ్వు దేవుని సన్నిధికి నువ్వే ఎగ్గొడితే మరి దేవుడు నిన్ను ఏం చేస్తాడు? దూరం పెడతాడు. దూరం పెడితే నిన్ను బట్టి పిల్లల్ని కేకలు పెట్టిస్తాడు. అర్థమైందా? కేకలు. ఒకసారి సాతానుడు జరిగిచ్చేది దేవుడు ఎంటర్ఫీల్ అవ్వడం. సాతాను తీసుకొచ్చే శోధనకు దేవుడు ఎంటర్ఫీల్ చూస్తూ ఉంటాడు. నువ్వు ఇక గింగరాలు తిరుగుతూ కొట్టుకొని మళ్ళా ఆయన దగ్గరికి వస్తే అప్పుడు
అవునా కదా? సో వాళ్ళ జీవితంలో నాకు చెప్పినప్పుడు నేను ఇప్పుడు విన్న మాటలకి నాకు కూడా కొంచెం బాధ, భయం కూడా కలిగింది. కానీ దేవుడు వాళ్ళని ఎంతగా కాపాడాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఆమేన్.